కావడం వలన 1000 నుండి 2000 రూపాయల వరకు వ్యత్యాసం వస్తుంది. ములుగు జిల్లాలో ఏటూరు నాగారం రామాయణంలో నిర్వహించిన తులసి కళ్యాణ మహోత్సవానికి భక్తులు తండోపతండాలుగా కదిలివచ్చారు. శ్రీ దాత్రి నారాయణ తులసి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కార్తీక మాస శుభదినాలలో జరిగే కళ్యాణం ప్రతి ఒక్కరూ చూసి తరించాలని ఆచార్యులు కోరారు. ఈ యొక్క కార్తీక మాస శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఏకాదశి రోజు నుంచి ఉపవాసం ఉన్నటువంటి భక్తులు మరుసటి రోజు ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం రోజున ఉపవాస దీక్ష విరమించి ఆ రోజు తులసి చెట్టు కింద పాలు పొంగించి పరవాన్నం చేసి శ్రీ ధాత్రి నారాయణులు తులసీదేవి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం ఆనవాయితీ. హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని విష్ణుమూర్తి వారు శయనింపు సేవలో ఉండి 4 నెలల పాటు శయనింపు సేవలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేలుకొల్పుతారు. ఈ మేల్కొన్న తర్వాత మునీశ్వరులు, దేవాది దేవతలు, తపస్సంపన్నులు అందరూ కూడా ఆ స్వామివారిని మేల్కొలిపి సుప్రభాత సేవ చేసి మేల్కొలిపి సువర్ణ మహామంత్ర పుష్పంతో ఆయన్ని అర్చించి ఈ యొక్క కళ్యాణాన్ని తులసీదేవి కళ్యాణాన్ని జరిపించడం కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశి యొక్క ఆనవాయితీ. అందులో ప్రకారంలో భాగంగా మన సీతారామచంద్ర స్వామి ఆలయములో ఏటూరు నాగారంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆ స్వామివారి యొక్క అనుజ్ఞతో ఆశీస్సులతో పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా సీతారామచంద్ర స్వామివారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో జరిపించుతూ ఉంటాము. ఈ కార్యక్రమంలో స్వామివారి కళ్యాణం పూర్తి చేసిన తర్వాత స్వామివారి యొక్క తీర్థప్రసాదాన్ని వినియోగించి తీర్థప్రసాద నివేదన అందరి భక్తులకు కూడా